అందరికీ నమస్కారం అండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఆరోగ్యం మరియు వికలాంగుల పెన్షన్కి సంబంధించి పునఃపరిశీలన అంటే వెరిఫికేషన్కి సంబంధించి మార్గదర్శకాలని విడుదల చేయడం జరిగింది. వీటి మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఏ పెన్షన్కి తనిఖీలు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎవరు చెబుతారు, ఏమేమి ఉండాలి తనిఖీ సమయంలో, ఇటువంటి పూర్తి వివరాలతో ఈ వీడియో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమము అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు సమాజంలో పేద మరియు బలహీన వర్గాల ప్రత్యేకించి వికలాంగుల కష్టాలు తీర్చడానికి ఈ పెన్షన్ అనేది చాలా అవసరం. అనర్హులను వికలాంగ పెన్షన్లు తీసుకుంటున్నారని రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి అనేక ఫిర్యాదులు అందగా ఆరోగ్య వికలాంగుల పెన్షన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన అధిక సంఖ్యలో అనర్హులను పింఛన్లను గుర్తించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,18,900 మెడికల్ మరియు వికలాంగ పెన్షన్లు వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేయడం జరిగింది. పెన్షన్ వెరిఫికేషన్లో బోగస్ లేదా ఫేక్ సర్టిఫికెట్ లేదా అర్హత లేకుండా పెన్షన్ పొందిన వారికి పెన్షన్ తొలగిస్తారు. ఈ పెన్షన్ల వెరిఫికేషన్ బాధ్యత అనేది పూర్తి పర్యవేక్షణ బాధ్యత సెర్ప్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. వీళ్ళు ఏం చేస్తారంటే వివిధ విభాగాల మధ్య ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ చేసుకోవడము, అలాగే ఈ ఏదైతే డిజిటల్ అప్లికేషన్పై అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వడము, వీటిని చూస్తారు. అయితే ఈ ధృవీకరణ విధానం ఎలా చేస్తారు? గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ముందుగా ముద్రించినటువంటి సదరం అంచనా నివేదిక వాళ్ళ దగ్గర ఉంది కదా, దాని ఆధారంగా మొబైల్ యాప్ ఆధారంగా వెబ్ అప్లికేషన్ ఆధారంగా ఈ 3 విధాలుగా ఈ ధృవీకరణ విధానం అనేది చేస్తారు. ఈ వెరిఫికేషన్ ఎవరికి చేస్తారు అంటే ఏ పెన్షన్దారులకు చేస్తారని 3 విభాగాల్లో ఉన్న పెన్షన్దారులని ఈ వెరిఫికేషన్ కింద చేయడానికి ఆలోచన చేస్తున్నారు. అందులో దివ్యాంగులు అంటే వికలాంగ పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మెడికల్ పెన్షన్దారులకి, అలాగే మల్టీ డిఫార్మిటీ లెప్రసీ వాళ్ళు అనే వర్గాన్ని ఎవరైతే ఉన్నారో ఈ 3 కేటగిరీలకు చెందిన వాళ్ళకి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్దారులను తనిఖీ ఎక్కడ చేస్తారు? మెడికల్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ టీం వారు ఇంటింటికి వెళ్ళి తనిఖీ చేస్తారు. దివ్యాంగులు అంటే వికలాంగ పెన్షన్లు ఎవరైతే ఉన్నారో, అలాగే మల్టీ డిఫార్మిటీ లెప్రసీకి సంబంధించిన పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆసుపత్రి స్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు. డోర్ టు డోర్ మోడ్లో అంటే ఇంటింటికి వెళ్ళి ఏవైతే మెడికల్ పెన్షన్లు అన్నామో వాటిని వెరిఫికేషన్ చేస్తారు. అయితే ఈ మెడికల్ పెన్షన్లు అంటే ఎవరు? చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం చేసే పక్షవాతం ఉన్నవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, అలాగే ప్రమాద బాధితులు, చక్రాల కుర్చీకి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇంటింటికి వెళ్ళి చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ అనేది. లేదా వికలాంగ పెన్షన్లు అంటే ఎవరు? లోకోమోటర్ లేదా ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్కి సంబంధించి కానీ, దృష్టి లోపం కానీ, వినికిడి లోపం కానీ, మెంటల్ రిటార్డేషన్కి సంబంధించి కానీ, మానసిక అనారోగ్యానికి సంబంధించి కానీ, బహుళ వైకల్యానికి సంబంధించిన కేటగిరీల వాళ్ళని ఈ దివ్యాంగ పెన్షన్ అనడం జరుగుతుంది. అయితే ఈ దివ్యాంగుల పెన్షన్ వాళ్ళకి ఆసుపత్రి స్థాయిలో చేస్తారని చెప్పాం కదా, అవి ఎక్కడెక్కడ చేస్తారు? కింది తెలిపిన 5 ప్రాంతాలు అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో, డిస్టిక్ ఆసుపత్రులు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీలో చేయడం జరుగుతుంది. దివ్యాంగ పెన్షన్లలో 6 రకాలుగా చెప్పుకోవడం జరిగింది కదండి. ఈ 6 రకాల్లో ఉన్న పెన్షన్లో లోకోమోటర్, ఆర్థోపెడిక్, హ్యాండిక్యాప్డ్ పెన్షన్ సంబంధించి ఈ టీం అనమాట. ఏంటంటే ఆర్థోపెడిషియన్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అలాగే మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఈ 4 మెంబర్ ఉన్నటువంటి టీం అనేది ఈ పెన్షన్దారులను వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఈఎన్టీ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అలాగే మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్ అనే టీం, ఈ 4 మెంబర్స్ అనేది వీళ్ళు చెక్ చేయడం జరుగుతుందండి. అలాగే మెంటల్ రిటార్డేషన్ పెన్షన్కి సంబంధించి మానసిక వైద్యుడు, సీనియర్ మెడికల్ ఆఫీసరు, అలాగే మెడికల్ సూపరింటెండెంట్, అలాగే డిజిటల్ అసిస్టెంట్, ఈ టీం అనేది వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి. దృష్టిలోపం ఉన్న పెన్షన్దారులకి నేత్ర వైద్యుడు, సీనియర్ మెడికల్ ఆఫీసరు, అలాగే పాయింట్ ఆఫ్ వేలో మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్ అనే వాళ్ళు ఈ టీం కలిపి ఈ దృష్టిలోపం ఉన్న వాళ్ళని వెరిఫికేషన్ చేయడం జరుగుతుందండి. అలాగే బహుళ వైకల్యం ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థోపెడిషన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, మానసిక వైద్యుడు, నేత్ర వైద్యుడు,
సీనియర్ మెడికల్ ఆఫీసర్, అలాగే మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్. ఈ 7 ఎవరైతే ఉన్నారో ఈ 7 కలిపి ఈ బహుళ వైకల్యం ఉన్నటువంటి పెన్షన్దారులను తనిఖీ చేయడం జరుగుతుందండి. ఈ లెప్రసీ పెన్షన్దారులకు కూడా పిహెచ్సి వైద్యుడు, జిల్లా లెప్రసీ అధికారి వారు ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం అనేది తనిఖీ చేయడం జరుగుతుందండి. అలాగే వివిధ వైద్య బృందాలు ఏవైతే ఉన్నాయో రోజుకి కనీసం 25 మంది పెన్షన్లని ధృవీకరించాలని చెప్పేసి కూడా వాళ్ళకి టార్గెట్ కూడా సుమారుగా ఇవ్వడం జరిగిందండి. మండల మరియు మున్సిపల్ స్థాయి షెడ్యూల్ను సిద్ధం చేయడానికి, ఆరోగ్య మరియు దివ్యాంగుల వికలాంగ పెన్షన్కు సంబంధించి ఈ ధృవీకరణ కోసం పర్యవేక్షించడానికి మరియు సమీక్షించడానికి సభ్యుల కూర్పుతో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ జిల్లా స్థాయి పెన్షన్ తనిఖీ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే జిల్లా కలెక్టరు, ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డిఏ, ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి, జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్, జిల్లా లెప్రసీ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా ప్రజా పరిషత్తు, జిల్లా కోఆర్డినేటర్ జిఎస్డబ్ల్యూఎస్ విభాగం, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ శాఖ ప్రతినిధి కూడా ఈ టీంలో ఉండడం జరుగుతుందండి. ఈ టీంకి జిల్లా కలెక్టర్ వారు చైర్మన్ గాను మిగిలిన వారు మెంబర్లుగా ఉంటారు. పెన్షన్ తనిఖీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? షెడ్యూల్ ప్రకారంగా మెడికల్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్దారు ఇంటికి వెళ్తారు. సదరం పోర్టల్ నుంచి సదరం వివరాలను కూడిన ఫారాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రింట్ తీసుకుని ఆ తనిఖీ సమయంలోని ఈ ఫారాలు ఫిల్ చేసుకుంటూ మెడికల్ టీం వాళ్ళు సంతకాలు పెడతారు. ఓకేనా? అయితే డిజిటల్ అసిస్టెంట్ వారికి యాప్ ఇవ్వడం జరిగింది కదా, ఆ యాప్లో ఈ డాక్టర్ తాలూకు ప్రశ్నలు ఏవైతే అడుగుతారో వాటి యొక్క సమాధానాన్ని ఫిల్ చేస్తారు. మెడికల్ టీం వారు ఈ తనిఖీ చేస్తున్న పెన్షన్దారుల తాలూకా రీమార్కులను ఎంటర్ చేస్తారు. అలా ఎంటర్ చేసినటువంటి ఫారాలను డిజిటల్ అసిస్టెంట్ వారు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. డిజిటల్ అసిస్టెంట్ వారు పెన్షన్దారుని ఫోటో తీసుకుని వారి యొక్క ఆధార ధృవీకరణ పూర్తి చేస్తారు. మెడికల్ టీం వారు ఆ ఫారాలను జిల్లా స్థాయిలో డిఎంఎన్హెచ్ఓ వారికి సీల్డ్ కవర్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. డిఎంఎన్హెచ్ఓ వారు లాగిన్లో ఈ యొక్క ఫారాలను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. సదరం సాఫ్ట్వేర్ పెన్షన్దారులకు సంబంధించి పర్సంటేజ్తో కూడినటువంటి వివరాలను జనరేట్ చేయడం జరుగుతుంది. జనరేట్ చేసిన సర్టిఫికేట్స్ మెడికల్ టీం డిజిటల్ సైన్ చేస్తుంది. చివరగా అర్హత ప్రమాణాల మేరకు పెన్షన్దారుని కొనసాగించాలా లేదా పెన్షన్ రద్దు చేయాలా అనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పెన్షన్ తనిఖీ సమయంలో మొబైల్ యాప్లో అడిగే ప్రశ్నలు ఏమిటి? సుమారుగా 14 రకాలైన ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. ఈ 14 రకాలైన ప్రశ్నలు కూడా డిస్ప్లే చేయడం జరిగింది మీకు. అలాగే చివరిలో మీరు ఈ పెన్షన్దారునికి పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదని క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీన్ని బట్టి సుమారుగా మీకు ఒక అంచనా అయితే ఈ పెన్షన్ కొనసాగిస్తారా లేదా ఆపేస్తారనే విషయం అనేది మనకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో పూర్తి వివరాలు, ఈ వెరిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశాను. మీకోసం మరెన్నో మంచి కంటెంట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.